క్రీస్తు పరిశుద్ధ నామమున మరి చేరి ఉన్న మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప మేలు మరి మీకందరికీ, మీ ద్వారా సంఘానికి, అనేకులకు, కుటుంబాలకు కూడా మరి దేవుడు అనుగ్రహించులాగున మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదించును గాక. ఓకే, ఈ దినమున మరి వాక్య పాఠము ఆదికాండము 14వ అధ్యాయము 18 నుండి 3 వచనాలు చదువుదాం. 18, 19, 20 వచనాలండి. ఈ దినము యొక్క మరి అంశము ఎల్ ఎలియోన్, గాడ్ మోస్ట్ హై, సర్వోన్నతుడగు దేవుడు మన అంశం. రైట్, వాక్యం చదువుదాం. ఆదికాండము 14, 18 నుండి 19, 20 కూడా చదువుతున్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు నైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. మొదటిగా ఈ యొక్క మరి వాక్య సారాంశము, ఈ అధ్యాయం అంతా మనం చదివే ఉంటారు, మీరు మరి ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి చాలా షార్ట్గా ఏంటంటే, ఆ రాజులు మన లోతు గారిని, ఈ యొక్క సొదొమ గొమొర్రా రాజులను, ఆయనతో పాటున్న వాళ్ళ బ్యాచ్ని మరి వేరే రాజులు వచ్చి అక్కడ యుద్ధంలో వారిని ఓడించి తరిమేసి మరి సొదొమ ప్రజలను, వారి యొక్క ఆస్తులను అన్ని కూడాను మరి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సంగతి ఒక వ్యక్తి వచ్చి అబ్రాము గారితో చెప్పినప్పుడు మరి అబ్రాము తన యొక్క మరి తన అన్న తమ్ముడు సహోదరుని యొక్క కుమారుడు లోతుతో మరి ఆ బంధము, మరి రక్త సంబంధిని మరి వాళ్ళు అలాగా మరి చెరలోకి పోయినట్టుగా తీసుకొని వెళ్ళడం వలన మరి ఈయన తన దగ్గర ఉన్న 300 మందిని తీసుకొని వారిని వెంటాడి వారిని ఓడించి తిరిగి మరి తమ్ముడిని అందరినీ కూడాను, ఆ ప్రజలందరినీ కూడా ఎవరెవరైతే వాళ్ళు లాక్కు వెళ్ళిపోయారో మరి వాళ్ళ ఆస్తులు అన్ని కూడాను తిరిగి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ స్థలంలో అప్పగించడం మనం చూస్తాం. అందుకు మరి ఆయన తిరిగి వస్తున్నాడు గెలిచి. ఆ టైంలో ఈ యొక్క షాలేము రాజు మెల్కీసెదెక్ అనే అతను మరి ఈయనకు రొట్టెను ద్రాక్షారసమును కూడా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడెవరంట? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఆయన రాజు ప్లస్ సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. క్లుప్తంగా చూడాలంటే మనం హెబ్రీ గ్రంథకర్త ఈయన గురించి రాసిన మాటలు చదివితే చాలు, కొంచెం మనకి అర్థమవుతుంది. 7వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామునకు ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేం రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు.
అతని పేరుకు మొదట నీతికి రాజని అర్థము, తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చే షాలేము రాజని కూడా ఉన్నది. కనుక అతడు ఎవరు? తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆ జీవమును, అంతమును, జీవమునకు అంతమునైనను లేనివాడై ఉన్నాడు. ఆదియు అంతము లేనివాడు. మరి ఇలాంటి ఎవరు అనంటే దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. అక్కడ మరి అంతకుముందు ఉన్నట్లు మనకు తెలీదు. బహుశా మరి అబ్రహాంకి అక్కడ చూస్తే మరి ఫిజికల్‌గా వాళ్ళ లొకాలిటీలో ఒక వన్ ఆఫ్ ద రాజు. ఇప్పుడు షాలేం రాజు అంటే యెరూషలేముకు రాజు. అక్కడ ఆ రాజులు అందరికీ గూడా ఎట్లా ఫరో అనే ఒక పేరుంటదో, ప్రతి పేరుకి వాళ్ళ రాజులందరికీ. అట్లా మెల్కీసెదెక్ అనే పేరుగా ఉండొచ్చు అనే ఒక అభిప్రాయం. అలాగా ఒక వ్యక్తి రాజుగా, యాజకుడిగా మరి ఈయనకి ఎదురుపడి, మరి ఈయనని ఆహ్, దీవించినట్లుగా మనం చూస్తున్నాం కదా! మంచి దీవెనలిచ్చాడు. ఆయన ఒక మాట అంటాడు. సర్వోన్నతుడగు దేవునికి అతడు యాజకుడు. ప్లస్ ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో గూడా ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశమునకును, భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడునుగాక అని ఒక మాట. దీవెన. తర్వాత మరొకటి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక. శత్రువుల్ని గెలిచాడు అబ్రామే. కానీ గెలిపించింది ఎవరు? దేవుడు. ఆయనే సర్వోన్నతుడగు దేవుడు. మరి అంతేనా? ఇంకొకసారి గూడా ఇదే సేమ్ పారాగ్రాఫ్‌లో ఒక్క వచనం తర్వాత మరొక మాటుంటది. ఇక్కడ ఏమని మరి ఆయన మళ్ళీ వస్తా ఉంటుంటే ఆయనకి గూడా ఎవరు ఆహ్, సొదొమ రాజు ఎదురై మరి చూడు బాబు నువ్వు చాలా హెల్ప్ చేశావు నాకు. మరి ఈ యొక్క ఆస్తంతా గూడా నువ్వు తీసేసుకో. మనుషులను మట్టుకు మాకిచ్చేయండి చాలు అని అంటాడు. అంటే అప్పుడు అబ్రాహాం అనే రిప్లై ఏంటి? నేనే అబ్రాహామును ధనవంతుని చేసితినని నువ్వు చెప్పుకొనకుండునట్లు, ఒక నూలు పోగైనను, చెప్పుల వారైనను వాటిలో నుండి ఏదైనా నేను తీసుకొననని ఆకాశమునకును, భూమికిని సృష్టికర్తయును, సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అంట. సో, డబ్బు నాశించటం లేదు. మరి నువ్వు నన్ను గొప్పవాడు చేయలేదు. దేవుడే నన్ను గొప్పవాడు చేశాడనే దేవుని నామాన్ని ఘనపరుస్తూ, మరి నీది నాకు నూలు పోగు కూడా అక్కర్లేదయ్యా! నాకేది వద్దు అని చెప్పి అక్కడ దేవుని గురించి ఆయన మహిమపరిచినట్లుగా మనం కూడా చూస్తున్నాం. సో, ఈ మాట ఎన్ని సార్లొచ్చింది? సర్వోన్నతుడగు దేవుడు, సర్వోన్నతుడగు దేవుడు. సో, ఎలియోన్ గాడ్ మోస్ట్ హై మన దేవుడు. సో, ఈ రోజున మరి ఈ యొక్క ఆహ్, అంశము సర్వోన్నతుడగు దేవుడు. ఆయన్ని మనం వర్ణించగలమా అండి? అసలు ఆయన్ని వర్ణించడం మన తరం గాదు. ఆ! ఆయనెవరంటే ఒక్క మాట చెప్పాలంటే ఆయనే భూమి ఆకాశములను, దానిలో ఉన్న సమస్తమును మరి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. అందరికంటే, అన్నిటికంటే పైనున్న వాడు. ఆయనను మించిన వాడు మరొకడు లేడు. ఆయనతో కనీసం సమానుడిగా చేయడానికి కూడా ఎవరు సాటి రారు. ఆయన మరి భూమి ఆకాశములను అంటే భూలోకములను ఏలువాడుగా ఉన్నాడు. మరి సృష్టించిన వాడికి అధికారం ఉంది. అత్యధికమైన అధికారం కలిగిన వాడు. అన్నిటిని ఆయన తయారు చేశాడు కనుక ఆయనే రాజు. రాజులకు రారాజు. ఈ భూమి మీద ఎందరో రాజులు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా మరి ఆయన కంట్రోల్‌లో ఉన్న రాజులే. అంతే తప్ప మరి ఆళ్ళకేమి అంత వాళ్ళకున్నాయి చిన్న చిన్న రాజ్యాలు. కదా! కానీ మరి ఈ రాజులకు రాజు, రారాజు ఈయన మరి సర్వోన్నతుడగు దేవుడైన యెహోవా. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవైయున్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొందియున్నావు అంటున్నాడు కీర్తనాకారుడు 97
9వ వచనం చూస్తే. కొంచెం ముందు చూస్తే కూడా సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును అని అదే అధ్యాయంలో మనం చూస్తామండి. సకల దేవతలు అందరూ కూడాను ఆయనకేం చేయాలి? నమస్కారం చేయుదురు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మరి సృజించిన వాడు భూమి మీద వాళ్ళు ఉన్నారు అనంటే అది కేవలము ఆయన నుండే మాత్రమే జరిగింది. వాళ్ళు ఎలా ఉద్భవించారు? మనం ఎలా మన మన యొక్క భూమిలోనున్న సమస్తము, సముద్రంలోనున్న సమస్తము అన్నీ కూడాను చేయబడింది ఒక్క దేవుడితో. ఆయనే మరి మహోన్నతుడైన, సర్వోన్నతుడైన దేవుడు. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక అని కీర్తనాకారుడు 83వ కీర్తన 18వ వచనం చూస్తే మరి ఆ మాట మనం చదవగలుగుతాం. వారు ఎరుగుదురుగాక. వారెవరు వారు? 83లో చూస్తే మీరు అక్కడ మరి శత్రువులుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజల్ని మట్టుబెట్టాలని, మరి వాళ్ళని ఉనికి లేకుండా చెయ్యాలని, వారి పేరుని జ్ఞాపకం రాకుండా ఉండాలని చేయడానికి ప్లాన్లు వేసుకుంటున్నారంట. వారు ఏక మనసుతో ఆలోచన చేసుకుని ఉన్నారంట. సో ఇలాంటి వాళ్ళందరికి కూడాను మరి ఏమి తెలియాలని 18వ వచనం లాస్ట్ వచనం చూద్దాం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. తన ప్రజలు ఆ మాట మరి వాళ్ళందరికి కూడా శత్రువులైన వీళ్ళకి శత్రువు, తన దేవుని యొక్క ప్రజలకు శత్రువులైన వారు కూడా వాళ్ళు తెలుసుకుంటారు, తెలియాలి. వాళ్ళు తెలుసుకును గాక అనే మాట అక్కడ మనం చూసాం. సో ప్రజలందరూ ఎరుగుదురుగాక, దేవుని ప్రజలు ఎరుగుదురుగాక, మరి ప్రజలకు విరోధులు ఎరుగుదురుగాక. ఏమని? మహోన్నతుడవని. కీర్తనలు మరి అదే కీర్తనలో 47వ అధ్యాయం చూస్తే 47 మొదటి నుంచి 10 వచనాలు, చిన్నదే అధ్యాయము. కానీ ఆయన ఎలాగా మరి ఆరాధించాలి? ఆయన ఎవరు? యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. మామూలు రాజు కాదు. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. గనుక సర్వజనులారా ఏం చేయాలండి? చప్పట్లు కొట్టుచు ఆయనను కీర్తించుడి, జయధ్వనులతో ఆయనను ఆర్భటంగా ఆరాధించుడి. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధ సింహాసనం మీద ఆయనే పరిశుద్ధుడు. ఆయన సింహాసనం కూడా పరిశుద్ధమైన సింహాసనం. సో అంతటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే నిజంగా మనం ఎంత ధన్యులమో. ఇంకా మనం ఏమున్నా ఏమి లేకపోయినా అంత గొప్ప దేవుని యొక్క మరి బిడ్డలముగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నందుకు, రక్షించినందుకు, ఆ అర్హత మనకిచ్చినందుకు మనం ఎంతగా మన హృదయాలు పొంగి పోవాలి. ఇంకా మనము దేనికోసమో అసంతృప్తి ఫీల్ అవుతూ, ఏదో లేదని, ఏదో కావాలని, ఏదో చేయలేదనో, లేకపోతే ఇలాంటివి మనకు అడ్డుగా సాతానుడు ఎన్నెన్నో కలిగించి మన దృష్టి ఆ గొప్ప దేవుని మీద నుంచి మళ్ళించి మనం ఏమి లేని వాళ్ళంగా, దరిద్రుడంగా, కొన్నిసార్లు అసలు పనికిరాని వారంగా మనం ఎంతో మనల్ని మనం తగ్గించుకోవడం కాదది. ఒక విధమైన నిర్లిప్తత మనలోకి వస్తది. కృంగిపోవడాలొస్తాయి. ఇంకా చాలా విషయాల్లో మరి మనము అటు ఇటుగా ఉంటాం. కానీ నిజంగా మన గొప్ప దేవుడు ఎలాంటి వాడనేది మరి యొక్క నామమును ధరించిన మరి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అని అంటేనే, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాము అని అంటేనే అదే చాలు. అదంతకంటే మించింది ఏం కావాలి ఇంకా అని మనం సంతోషించాలి. అంతేకాదు ఆయన్ని ఆరాధించాలి. ఆయన గొప్ప రాజని మనము గుర్తించాలి. మనం చాలా ఎట్లా ఉంటామంటే దేవుడు
దేవుడికి తెలుసులే. మనం ఎట్లనో మన భంగిమలు, కూర్చోవడాలు గాని, లేవడాలు గాని, ప్రార్థించేటప్పుడు గాని, ఇంకా కొంచెం మన అవసరాలు పక్కన తొందర చేస్తున్నప్పుడు, కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా లైట్‌గా తీసుకుంటున్నామా? మేబీ అది గూడా మనం పరిశీలన చేసుకోవాల. ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మన దేవుడు ఆయన ఏంటి అనేది శత్రువులకే గాదు, తన బిడ్డలకు కూడా తెలియట్లేదు. గ్రహించటం లేదు. ఆ గొప్పతనాన్ని మరి ఇక్కడ రాసిపెట్టిన ఆయన చేసిన కార్యాలని మనము మనం వాటిని నెమరేసుకోవటం లేదు గనకనే మనం ఆయనని ఒక విధంగా ఒక మాటలో ఆయనని దేవుడు అనేసి ఆ! ఏదో మనం చెప్పే త్వరగా ముగించాలి. లేకపోతే త్వరగా మన పనులు చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అటెండ్ అవ్వాలి. సంథింగ్ మనకి ఇవన్నీ కూడా ఎట్లొస్తాయంటే నెక్స్ట్ మనకున్న ఆ పనులు మనల్ని కొంచెం తొందర పెట్టినట్టుగా. కానీ మనం ఎవరి సన్నిధిలో ఉన్నాము? అమ్మో! అంతటి దేవుడు మనకు అపాయింట్‌మెంట్ ఫ్రీగా ఇచ్చాడు గదండీ! ఒక మన ఆహ్, మన దేశ పొలిటికల్‌గా చూసుకుంటే గూడా ఒక లీడర్ దగ్గరికెళ్ళాలంటే ఒక రికమెండేషన్‌తో ఎళ్ళాలి. అక్కడ దొరకదు అపాయింట్‌మెంట్. దొరికినా గూడా అది ఎంతో ప్రశస్తంగా మనం ఫీల్ అయిపోతాం. మనం పలానోళ్ళతో మాట్లాడామని గ్రేట్‌గా ఫీల్ అయితాం. కానీ ఇంత గొప్ప దేవుడు మనకి అవైలబుల్‌గా మన దగ్గర ఉండి, మన సన్నిధి మన మధ్యలో జీవిస్తూ మనకెన్ని ఆయన చేస్తున్నా సరే, ఆయన్ని మనం గుర్తించే పని రావటం లేదు. అట్లా గుర్తిస్తే మట్టుకైతే మన హృదయం ఎలాగుంటదంటే నిజంగా మరి కృతజ్ఞతతో నిండి పొర్లిపోవాలి. ప్రతి మాటలో దేవా! నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇన్ని చేశావు, అన్ని చేశావు. మా దేవుడు గొప్పవాడని మనం 10 మందికి కూడా షేర్ చేసేవాళ్ళంగా, మరి ఆళ్ళని కూడా దేవుని తట్టు త్రిప్పేవారంగా, ఆతృత, ఆశ ఇవన్నీ మనలోకి వచ్చేస్తాయి. నిజంగా మరి అంతటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు, దేవుడు మనల్ని మరి మన పాపాల నుండి మననికి విడుదలనిచ్చి రక్షించినందుకు మనం ఎంతో కృతజ్ఞతలు కలిగిన బిడ్డలంగా స్తుతులు, ఆరాధన చేసేవారంగా ఉండాలి కూడా. ఆయనే మనకు చూడండి 46 కీర్తన గూడా చూస్తే, ఆ అధ్యాయం అంతా గూడా మరి దేవుని గొప్పతనాన్ని గూడా మరి అక్కడ గూడా మనం చూస్తాం. ఆయన మనకేమై ఉన్నాడు? మనకు ఆశ్రయమైన దుర్గమును. ఆశ్రయము ఆయనే, దుర్గము ఆయనే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. మరి ఏమైనా గాని హ్మ్. ఆయన మనం భయపడం. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. మనమున్న ఆ స్థలం అంటే ఆ పట్టణము దానికి చలనం లేదు. ఎందుకు? ఆయనున్నాడు గనక మనకు భయం లేదు. మనకు షేకింగ్ లేదు. అరుణోదయమున దేవుడు వారికి దానికి అంటే ఆ పట్టణానికి సహాయము చేయుచున్నాడు. ఆయన పొద్దున్న లేస్తే సహాయం చేసే దేవుడే. మేలు చేసే దేవుడే. అన్నీ పొందుకుంటున్నాం. ఆ! కానీ మనకిక్కడ చలనం కావాలి. కానీ ఆ చలనం మనలో ఇక్కడ లేకుండా అయిపోతుంది. ఆయన నుంచి మేలులు పొందుకున్న మనలో మరి చూద్దామా చిన్న ఎగ్జాంపుల్ ఏంటి? ఐగుప్తు చెర బానిసత్వం నుంచి ఇశ్రాయేల్ ప్రజలను వెలుపలికి రప్పించినప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కరెక్టే. వెనక నుంచేమో ఫరో సైన్యం తరుముతుంది. ప్రజలు అక్కడికే మనం ఎందుకయ్యా ఇక్కడి దాకా తీసుకొచ్చావు మమ్మల్ని అని సనగడం మొదలుపెట్టారు. కానీ ఆయన చెప్తున్నాడు మోషే గారు, చూడు మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలనని ఆయన చెప్పాడు. ఉన్నట్టుగా ఆ రకంగా మరి వాళ్ళకి సముద్రాన్ని కళ్ళ ఎదుట మరి పాయలు చేసి ఆరిన నేలను ఇటుపక్క, అటుపక్క గోడలుగా నీళ్లు నిలవగా ఇంతటి అద్భుతాన్ని వాళ్ళు చూసి ఆరిన నేలలో వారు బయటపడ్డారు మొత్తం అందరూను. అలాగే మరి వాళ్ళు గూడా వీళ్ళని చంపాలని మరి రథాలతో పాటు వచ్చేసారు. సగం వరకు సముద్రంలోకొచ్చిన తర్వాత దేవుడు మరి మోషేకి చెప్పి చెయ్యి చాచమని చెప్పినప్పుడు సముద్రం మళ్ళా ఏమైంది? మరి కలిసిపోయింది. ఇంకా అట్లాగా సముద్రం అంతా గూడా మళ్ళీ నీళ్ళతో నిండి మరి అందరూ గూడా అక్కడ
శత్రు సైన్యం అందరూ ఫరో అక్కడ ఆయన మహిమ పొందుతాను అన్న రీతిగా మరి ఆయన మహిమ తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా దేవుడు తనను తాను మరి ఒక చూపు చూసాడు. వాళ్ళకెన్ని అగ్ని స్తంభము, స్తంభము వచ్చి వెనకాల ఉండి వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు ఇచ్చి మరి అంతగా దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు సర్వోన్నతుడు. మరి ఆ మేలులన్నీ కూడాను వీళ్ళు ఒక 2 నెలల్లో మళ్ళీ మర్చిపోయిన బిడ్డలుగా ఉంటున్నారండి. సో, మనం కూడా సేమ్ మనం పొందుకుంటాం ఒక అద్భుతం. కానీ వెంటనే ఏం చెబుతది? మర్చిపోతాం. నెక్స్ట్ మళ్ళీ ఒక శ్రమ రాంగానే ఇది మళ్ళీ రివైండ్ చేసుకోలేము. చేసుకోకుండా ఇప్పుడొచ్చిన శ్రమనే చూసే బిడ్డలంగా ఉండి, దేవుడు ఇంకా గూడా ఆన్సర్ ఇవ్వటం లేదనో, లేకపోతే ఇంకా గూడా నాకు అడిగింది రాలేదని మనం సణుగుతున్నామా, గొణుగుతున్నామా? మరి వాళ్ళలాగా సణిగి, గొణిగి రాలిపోయారు అరణ్యంలో అని మనకు ముందుగా పాఠంగా మరి వాళ్ళని పెట్టాడు గూడా దేవుడు. ఆయనని మనం ఇప్పుడు, అప్పుడు, ఎప్పటికి గూడా ఏం జేయాలండి? మహోన్నతుడైన దేవుడు మన దేవుడని మనము ఆయనని ఆరాధిస్తానే ఉండాలి. నమ్ముతూనే ఉండాలి. ప్రతి పరిస్థితిలో గూడా ఆయనని వెంబడించే బిడ్డలంగా, మరి కృతజ్ఞత కలిగిన బిడ్డలంగా, సంతోషించే వారంగా మనం ఉండడానికి నేర్పిస్తున్నాడు దేవుడు. యెషయా 57:15 మహాఘనుడును నిత్య నివాసియు నైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయనెవరు? మహాఘనుడు, నిత్య నివాసి. మరి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడండి దేవుడు. ఆయన మహోన్నతుడు, మహాఘనుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలంలోనే ఉండే దేవుడు, పరిశుద్ధుడే. అయినను మన కొరకు ఆయన స్వరూపము మనలో ఉంచి మానవులుగా సృజించినందుకు ఆయనకొక మరి ఆ యొక్క ప్లాన్, ఆయన ఉద్దేశములు మనతో మన మధ్యలో నివసించాలని, సహవసించాలని ఆయన ఎంతో ఆశ. అందుకని ఆయన ఎక్కడుంటాడంటున్నాడు? వినయము గలవారి ప్రాణములను ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు. ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటున్నాడండి. సో, ఆయన మనలో మన గొప్ప దేవుడే. అంత బాగుంది. ఆయన మేలులు చేస్తున్నాడు, పొందుకుంటున్నాము. కానీ ఆయన మనలో నివసించడానికి, మనలో ఈ యొక్క సుగుణాలు మరి ఆయన కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయన మనలో ఉంటాడు. మనకెంత వినయం ఉంది, ఎంత విధేయత ఉంది, ఎంతగా మనం దీన మనసుతో తగ్గించుకొని మరి భయభక్తులతో జీవిస్తున్నామో, అప్పుడే ఆయన మనకేమవుతాడు? కేడము, ఆశ్రయము, మన పక్షమున యుద్ధం చేసే దేవుడు, మనకి విజయాన్నిచ్చే దేవుడు, నిత్యము తోడై నడిపించే దేవుడుగా ఆయనని మనం అనుభవిస్తాం. ఆయనకు మరి అవిధేయత చూపేవారు, లేదా భయపడక గర్వించిన వారు, దీనికి ఆపోజిట్ గుణాలు ఉన్నవారు అన్నమాట. వాళ్ళకేం చేస్తాడు దేవుడు? గుణపాఠం నేర్పిస్తాడు. గొప్ప గుణపాఠం నేర్పించిన ఒక వ్యక్తి ఉన్నాడండి. ఎవరైనా చూడండి, దానియేలు ఆ అధ్యాయం తీసి పెట్టుకుంటే నిజంగా అక్కడ మహోన్నతుడు, మహోన్నతుడు అనే మాటలు మనం చూస్తాము. మరి ఇదే సేమ్ ఆయన యొక్క పేరుని మనం అక్కడ చాలా సార్లు కూడా చదువుతాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే రాజగు నెబుకద్నెజర్ సంగతి మనకు తెలుసు. ఆయనకే దేవుడు యెరూషలేమును మరి పడగొట్టడానికి అధికారం ఇచ్చి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పొరపాట్లకు, తప్పులకు వారిని శిక్షించుటకు 70 సంవత్సరాలు మరి
ఆయన బబులోను చెరకు వాళ్ళని పంపించాడు. సొంత ప్రజలే. మన బిడ్డల్ని మనం కొట్టుకోమా? క్రమశిక్షణలో ఉండకుండా, ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా చదవకుండా ఉంటే ఏం జేస్తారు తల్లిదండ్రులు? 2 దెబ్బలేస్తారు. వాడికి కావాల్సింది కొనిపెట్టరు. ఇదే మన తల్లిదండ్రులం ఎలా చేస్తున్నామో సేమ్ థింగ్ దేవుడు కూడాను. ఆయనను వదిలిపెట్టి అన్య రాజులు, అన్య దేశ, అన్య దేవతలకు వాళ్ళు బలిపీఠాలు కట్టడాలు, మరి వద్దన్నయన్నీ చేసి ఆయనని వదిలిపెట్టి అలా చేసినప్పుడు మరి దేవుడికి కోపం రాదు? శిక్షించి రక్షించే దేవుడండి. ఆయన వదిలిపెట్టడు తన బిడ్డలను. మనం గూడా మన బిడ్డలను వదులుతామా? మనం మానవులము. మనం చెడ్డవారమే. అయినా మన బిడ్డలను మనము అలా గాలికి వదిలేయము, వెళ్ళగొట్టము, చంపము. కానీ మన దేవుడు అంతకంటే గొప్ప కార్యము ఆయన మనకి చేస్తున్న దేవుడుగా చూస్తున్నాం. మరి ఆయన వారిని చెరలోకి పంపించి బబులోను రాజునే ఉపయోగించాడు. ఇంతగా మరి బబులోను రాజు చాలా ప్రసిద్ధికెక్కిన రాజు అయినప్పటికీ కూడా మరి ఆయనలో ఒకవైపు నుంచి మానవ అహంభావం ఉంది. గర్వం ఉంది ఆయనకి. మరి దాన్ని దేవుడెలా పగలగొట్టాడో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఈ సమయంలో ఆయనని ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది. ఆయన ఎట్లాగా మరి దారిలోకొచ్చాడు. గుణవంతుడయ్యాడు. తిరిగి దేవుణ్ణి మరి ఆయన సాక్షిగా ఈ బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం అంతా గూడాను తనను ఎంత మరి చెప్పుకున్నాడంటే అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. అంటే అంతగా మరి ఆయన మార్పు చెందిన వ్యక్తిగా మనం చూస్తాం ఇక్కడ. సో, ఆ యొక్క గర్వానికి ఇదికి కూడా మరి దేవుడు వెంటనే శిక్ష ఆటోమేటిక్‌గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇచ్చేయటం లేదు. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన పేరులోనే ఇవన్నీ ఉన్నాయి. జాలి, కరుణ, దయ. మరి అలాంటి దేవుడు వా ఆ రాజుకు కూడా ఎవరికైనా సరే అసలు చెప్పకుండా ఏమి చేయడు. అంటే నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలియజేస్తాడు. నీ తప్పును బయట పెడతాడు. తర్వాత నువ్వు మార్చబడడానికి సమయం ఇస్తాడు. ఇవన్నీ కూడా చేసినా కూడా ఇంకా కూడా అదే మార్గంలో, అదే వ్యతిరేకతలో, అదే పాపంలో మనం జీవిస్తే తప్పకుండా దెబ్బ కొట్టక తప్పదు. సో, అదే ఇక్కడ ఈయనకి జరిగింది. ఆయన చెప్తున్నాడు తన సాక్ష్యం మరి 4 అధ్యాయంలో అక్కడక్కడ నేను జస్ట్ అట్లా పెట్టాను. 2వ వచనం చూడండి. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను అని ఒక రాజు రాస్తున్నాడండి. దేవుడిని వర్ణించి ఆయన పలుకుతున్న మాట. మహోన్నతుడగు దేవుడు అంటున్నాడు. అట్లాగే ఇంకా 4, 5 సార్లు కూడా మరి ఈ మహోన్నతుడు అనే మాటని ఈ అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ మరి ఆయనకొక దర్శనం ఇచ్చాడు దేవుడు. అది మనకు తెలుసు. ఆ దర్శనాన్ని ఆయనకు అర్థం గాక మరి అక్కడ ఆ దర్శనంలోనే చివరిగా ఏమొచ్చిందంటే పరిశుద్ధుల ప్రకటన గూడా అక్కడ వినపడింది ఆయనకి. ఏమని? మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును అని ఆయనకు అనౌన్స్‌మెంట్ ఆ దర్శనంలో ఇవ్వడం జరిగింది. దర్శనం అంతా చూసాడు. అర్థం గాలేదు. ఇంకిప్పుడు మన దానియేలు గారిని పిలిసి ఈ దర్శనమంతా చెప్పి మరి దీనివల్ల ఏంటి నాకు అర్థం గాకుండుంది. ఆయనకి దేవుడిచ్చిన వరము. ఆ దర్శనాన్ని ఆయన చెప్తాడు విడమర్చి. ఆ అధ్యాయంలోనే మీరు తర్వాతైనా చదవండి. మరి మనకందరికి తెలుసు గూడాను. మరి దర్శన భావం చెప్పాడు. అది ఎవరికో మీ శత్రువులు జరిగితే బాగుండేది రాజా. కానీ నీకు జరుగుతుంది. నాకు బాధగుంది. ఏం బాధపడక్కర్లేదు. నువ్వు చెప్పు మొత్తం అంతా అని విన్నాడు. 24లో రాజా ఈ దర్శన భావమేదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానమేమనగా ఆ తీర్మానం గూడా తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురని అంత మొత్తం గూడా మరి ఏం జరగబోతుంది నీకు అనేది చెప్పి ఒక మాట గూడా అంటాడండి. ఇప్పటికైనా మరి మించిపోయింది లేదు. నువ్వు గనక మారితే
నెబుకద్నెజరుకి సంభవించక ముందు, రాజా నీ యోచన దృష్టి నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు 27వ వచనం, నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. చెప్పాడు దేవుడు. ఏం జరగబోతుంది? అమ్మో నేను అట్లా అవుతానా, నేను ఒక పశువుని అవుతానా, నన్ను ప్రజలు తరిమేస్తారా, నేను రాజుని, ఇంత గొప్ప పేరు సంపాదించి ఇంత యుద్ధాలు చేసి విజయం పొందిన నాకు ఈ అవమానం జరగబోతుందా, దేవుడు ఇలా చేయబోతున్నాడా అని అనుకుంటే, మరి నిజంగా భయపడి ఉంటే, మరి దానికి క్లూ కూడా దానియేలు చెప్పాడు. నువ్వు గనక ఇలా మారితే, పాపం చేయకుండా మరి నువ్వు కష్టపెట్టినోళ్ళని మంచిగా చూసుకుంటే, ఇవన్నీ చేస్తే నీకు ఇది రాదు అని కూడా. అయినా సరే మాట వినలేదు. సో అనుకున్నాడు ఇమీడియట్ గా జరుగుద్దేమో అని. కానీ దేవుడు సమయం ఇచ్చాడు. అందరికి అంతే. ఆయనకు కూడా అలాగే సమయం ఇచ్చాడు. 1 నెల కాదు, 2 నెలలు కాదండి, 12 నెలలు కూడా సమయం ఇచ్చాడు. అయినా మనోళ్ళలో మార్పు లేదు. చివరిగా చూద్దాము. 30వ వచనం చదువుతున్నా. రాజు బబులోనును ఈ మహాపట్టణము నా 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 ఉంట చూడు, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. పైకి కూడా అనలేదండి, అక్కడ వేరే ఎవరు లేరండి. కానీ తనలో తాను అనుకున్న మాటలు ఏమనుకున్నాడు? నా 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 ఈ విశాల పట్టణం నా బలానికి సూచనగా, నా ప్రభావానికి కనపరచుటకు, నా రాజధాని నగరంగా నేను కట్టించిన. ఇవన్నీ అంతగా హెచ్చించుకుంటున్నాడు. దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు అనే మాట దేవునికి ఇవ్వకుండా ఎప్పుడైతే నా నేను అనేది మనలోకి వస్తుందో, సేమ్ బబులోను రాజు నెబుకద్నెజరు సంగతికి మనకి చాలా దగ్గరలో ఉన్నట్టు. మనం ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరిగిందని మాత్రం ఈ కలలో కూడా అనుకోవద్దు. అది మనసులో అనుకుంటే కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన అనుకున్నది ఎక్కడ? మనసులో అనుకున్నాడు. అంతే, తలంచాడు అంతే. అది ఇంకా నోటి మాట రాలేదు బయటికి, ఎవరితో కూడా అనలేదు. ఇదంతా నేనే కదా చేసినాను అనే మాట ఆయన నోట్లో నుంచి రాకముందే ఆకాశం నుండి స్వరం వినపడిపోయింది. వెంటనే మార్పులు ఇమీడియట్ గా జరిగిపోయినాయి. ఆయనని ఒక పశువులాగా అందరు తరిమేయడం ఏంటి, పశువులతో పాటు ఆయన జీవించాడు 7 కాలాలు, 7 సంవత్సరాలు. మరి ఆ తర్వాత మళ్ళీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఇప్పుడు ఆయనకి మళ్ళీ మానవ బుద్ధిని ఇచ్చినప్పుడు పశ్చాత్తాపంతో దేవుడిని ఘనపరచడం మొదలుపెట్టాడు. అది మనం నేర్చుకున్నాం. మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. ఎంత మంచి మాటలు. ఒక అన్యుడండి, ఏబిసిడి, ఆయనకి దేవుడి గురించి ఏమీ తెలియదు. కానీ మరి ఆయనకు అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఆకాశం చూశాడు, పైకి చూశాడు. అప్పుడు దాకా నేను నా అనుకున్న వ్యక్తి 7 సంవత్సరాల తర్వాత, మరి మనం కూడా కొన్ని ఇబ్బందుల్లో నుంచి బయటపడ్డ తర్వాత, మనకి కూడా మన తప్పు మనం గ్రహించిన తర్వాత, నిజంగా మరి నెబుకద్నెజరుకు వచ్చిన మార్పు, మళ్ళీ ఆయన రాజు అయ్యాడు. ఇంకా అధికమైన ప్రభావం ఆయనకి దేవుడు కలుగజేశాడు కూడా. ఈ కార్యాలన్నీ కూడాను మనం చూసినప్పుడు దేవుడు అప్పుడు ఎప్పుడైతే 36 ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సు నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. దేవుడు తప్పకుండా మనం గనక రియల్ గా పశ్చాత్తాపం పొంది ఆయన యొక్క నామమును ఘనపరిచినప్పుడు, ఇది నాది కాదు, ఏది కూడా నీ సొంతంగా నువ్వు గాలి కూడా పీల్చలేవు, వండుకున్న అన్నం కూడా తినలేవు. ఇదేదో జాబ్ చేస్తున్నాను, ఇంత సంపాదిస్తున్నాను. ఎన్నిసార్లు మరి తెలియకుండానే ఫ్యామిలీలో కొన్నిసార్లు గొడవలు వచ్చినా, చిన్న క్లాష్ వచ్చినా,
నేను గదా సంపాదించేది. నేను గదా ఇంత జీతం తీసుకొస్తున్నా అని ఒకవేళ మన నోటికొచ్చినట్లయితే జాగ్రత్త. ఆ ఇచ్చిన జాబ్ ఇచ్చింది ఎవరు? ఆ తెలివిచ్చింది ఎవరు? నీ కాళ్ళు చేతులు కరెక్ట్‌గా ఉంచింది ఎవరు? దేవుడు గనక ఒకటేదైనా నీకు లేకుండా చేసుంటే నువ్వు చేయగలుగుతావా? ఇచ్చిన జాబ్ కూడా, నీకు ఆ తెలివి గూడా, ఆ తలాంతును గూడా మరి అన్నీ దేవుడే ఇచ్చాడు. ఆయన్నెంత ఘనపరచాలి. ప్రభువా! నిత్యము గూడా నువ్వు డ్యూటీకెళ్ళేటప్పుడంతా గూడా నువ్వు దారిలో స్తోత్రం చెప్పుకుంటనే ఎళ్ళాలి. ఇంత ఆధిక్యత నాకిచ్చావయ్యా! స్తోత్రమయ్యా! స్తోత్రమయ్యా! ఇంత మంచి ఫ్యామిలీనిచ్చావయ్యా! ఇంత మంచి కుటుంబాన్నిచ్చావయ్యా! ఇంత మంచి రక్షణనిచ్చావయ్యా! ఇంతగా నేను చెప్పి మనము ఆయన్ని గొప్ప దేవుడుగా మనం ఎంచి ఆయనను ఆరాధించినప్పుడు ఒక దావీదుని మాత్రం చూడగలుగుతాం. ఆయన ఎంతగా దేవుడికి సమర్పించుకొని మరి ఆయన దేవుడిని పొగుడుతాడో అవన్నీ కూడాను. మరి మనం కూడా శిక్ష పడకముందే, మనకి ఆ యొక్క పనిష్మెంట్ రాకముందే మేలుకొని, ఆయన చేసిన గొప్ప కార్యాలని మనం చేయాలి. ఇప్పుడు సృష్టి మీద అంతటికి కూడా ఆయన అధికారం ఉన్న దేవుడు. మామూలు దేవుడు కాదీయన. ఈయనను వర్ణించాలంటే మన చేతనవుతదా అండి? నెవర్. కదా! ఆయనకి రాళ్ళతో మాట్లాడే దేవుడు. రాతి నుంచి నీళ్ళిచ్చిన దేవుడు. ఆ! సూర్య చంద్రులతో మాట్లాడిన దేవుడు. ఆగండి అంటే ఆగిపోతాయి. ఒక మనిషి మనవి విని ఆయన సూర్యుడిని, చంద్రుడిని ఆపాడా కదా! ఆ! అదే యెహోషువ చూస్తే. మరి సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవుడు. చేప కడుపులో యోనా ఉండడం అంటే ఏం మాట? చేపకు చెప్పి ఆర్డర్ ఇచ్చేసాడు. ఎంత పెద్ద చేపనో మరి ఆయన పట్టాలందులో ఆ మనిషి నోరు తెరిచి కరెక్ట్‌గా వాళ్ళు వేసినప్పటికి చేప నోరు తెరిచి రెడీగుంది. మాట విన్నదా? అట్లాగా సృష్టి అంతా గూడాను ఆయనకి వణుకుతూ, ఆయన్ని గౌరవించి మాట్లాడతాయి. మరి అవన్నీ కూడా మేఘాలు వర్షించొద్దు అంటే వర్షం రాదు. మేఘాలు వర్షించండి అంటే వర్షం వస్తుంది. గాడిదకి కూడా మానవ భాషనిచ్చాడు నోరిచ్చి. మాట్లాడిందా లేదా? మరి ఇలాగా మరి నూతన నిబంధనలో గూడా మరి అంజూరపు చెట్టుతో మాట్లాడాడు యేసయ్య. ఇక మీదట నీ ఫలాలెవరు తినరు అని. అంతే అది ఎండిపోయింది. శవంతో మాట్లాడాడు యేసయ్య. శవం బ్రతికింది. గాలి తుఫాన్లతో మాట్లాడాడు. ఇన్ని చేశాడు. ఇక్కడ యేసయ్య అని చెప్తున్నారేంటండి మరి? ఆయన పేరు అవును. తండ్రి, కొడుకులు ఒకటేనని చెప్పాడుగా. నన్ను జూసిన ఆయనను జూసినట్టే. యేసయ్య అండ్ తండ్రి ఇద్దరు కూడా ఒకటై ఉన్న దేవుడు కదా! తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏక దేవుడు. కనుక ఆయన పేరు ఈయనకి కూడా మరి నూతన నిబంధనలో ఈయన చేసిన మరి ఆ కార్యాలను మనము చూసి ఎంతగా మరి ఘనపరచాలి, ఎంతగా మహిమపరచాలి, యేసయ్య నామాన్ని మనలో చూపించాలి. ఆ అద్భుతాలు ఆ యొక్క మరి ఆ సర్వోన్నతమైన అంత గొప్ప దేవునికి మనం భయపడుతున్నామా? విధేయత కలిగి ఉన్నామా? కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఘనపరుస్తున్నామా? మరి నిత్యము మనకు తోడై ఉండి, నిత్యము మనకి మేలు చేస్తున్న దేవుణ్ణి మనం ఎంతగా వెనక్కి తోస్తున్నాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తున్నాము? ఫస్ట్ ప్లేస్, ఫస్ట్ లవ్ ఎవరికి? అట్టి దేవుడికే ఇస్తున్నామా? లేదా? మరి నిజంగా సణుగుతున్నామా? మన నోట ఏ విషయంలోనైనా సరే, నేను దేవుడిని సనగట్లేదండి. నా భర్తతో సణుగుతున్నాను అంటావేమో. నో. పిల్లలతో సణుగుతున్నావా? ఎవరిని సణిగినా అది నన్నే అంటున్నాడు దేవుడు. కదా! అవును. మరి కాబట్టే మనం జాగ్రత్తగుండాలి. మన నోరు జాగ్రత్తగుండాలి. మన మనసు జాగ్రత్తగుండాలి. మన ఆలోచనలు జాగ్రత్తగుండాలి. దేవునికి భయపడే బిడ్డలంగా ఉండాలి. ఈ గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఎలియోన్ మరి మనం గూడా అట్టి బిడ్డలముగా, ఆయనకి అనుకూలమైన బిడ్డలముగా, ఆయనని ప్రకటించే బిడ్డలముగా, ఆయన్ని ఘనపరిచే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యము మా అందరి హృదయాలలో ప్రభువా ఫలింపచేసి, నిన్ను ఘనపరిచే వారముగా, నిన్ను కనపరిచే వారముగా కూడా, నిన్ను అనేకులకు ప్రభువా మేము మా ద్వారా మరి నీ కార్యాలు వివరించే వారముగా ఉండుటకు ప్రభువా మరి మమ్మల్ని సిద్ధపరిచి ఈ దినమంతట్లో కూడాను మీరు మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.